ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడం అమానవీయమని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమ అరెస్టు చేయడం సరైంది కాదని దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లుగారి రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షులు కడదూరి నరేందర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్రపటాల ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం మోదీ కేవలం కార్పొరేట్ సంస్థలకు సేవలు చేసేందుకు ఉన్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ లీకేజీపై బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు ఆకుల భరత్, సంజీవ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా మా రాహుల్ గాంధీ గారు వారికి మద్దతు తెలపడానికి పోతే అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం చాలా బాధాకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నమా, రాజరికంలో ఉన్నమా, కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై మా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే అతనిని అరెస్టు చేసి విద్యార్థుల పట్ల అమానుషంగా లాఠీ చార్జ్ చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించాంది పోగా ప్రజలకు రక్షణ కల్పించకుండా ఎవరైతే ప్రజలకు రక్షణగా ఉంటారో పోలీసులు, ఆ పోలీసుల చేత విద్యార్థుల పైన దమనకాండ, లాఠీ చార్జ్ అంటే ఇష్టం వచ్చిన రీతిలో మోడీ ప్రభుత్వం దాడి చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. రెండోది, లోక్సభ శాసనసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ యొక్క విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీ రాజధానిలో ప్రొటెస్ట్ చేస్తే ఆయనను కూడా అప్రజాస్వామికంగా, నియంతృత్వంగా అరెస్ట్ చేయాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం.